డ్రీమ్స్ ఆఫ్ వార్నింగ్. ఒక కళ వచ్చింది అనుకోండి, ఏదైనా ఇప్పుడు నీకు తెలిసిపోతుంది అనమాట, ఓకే నాకు ఈ కళ వస్తే నెరవేరుతుంది, నాకు ఈ కళ వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక డ్రీమ్ వస్తే దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం ఎలాగా, అదేంటి అనేది, హౌ టు ఇంటర్ప్రెట్ ఎ డ్రీమ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టాక్ టుడే. ఇంటర్ప్రెట్ చేయడమే కాదు, ప్రత్యేకంగా డ్రీమ్స్ ఆఫ్ వార్నింగ్. ఒక వార్నింగ్ వచ్చిన కళ, సపోజ్ ఇక్కడికి ఏదో ఒక చెడ్డ కళ వచ్చింది, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం ఎలాగా, ఇంటర్ప్రెట్ చేసి ఇలా జరుగుతుంది అని తెలుసుకొని దాన్ని ఆపుకోవడం ఎలాగా. దేవుడు నీకేదైనా ఒక కళ ఇస్తే దాని ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు అనేకులు చాలామందికి వాక్యం చెప్పావనుకో, కొంతమందికి ఏం అర్థం కాదు, కొంతమందికి ఇది ఏంటో తెలియదు, ఇదేంటిది, కొంతమందికి ఏమో ఇది జీవాహారం, కొంతమందికి సమస్తానికి మూలము ఇదే అని కొంతమందికి తెలుసు, కొంతమందికి ఏమో ఇది స్వస్థత, కొంతమందికి ఇది రకరకాల విధాలుగా మరి తీసుకుంటారు. అయితే దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడి తీరుతాడు, వాక్యము ద్వారా, లేకపోతే ప్రార్థన ద్వారా, లేకపోతే ఒక పరిస్థితి ద్వారా, మాట ద్వారా, అద్భుతము ద్వారా. ఇఫ్ గాడ్ వాంట్స్ టు టాక్, హీ విల్ టాక్ అండ్ యూ విల్ నో దట్ హీ స్పోక్ టు యూ. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన దీని విషయమే నాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు కూడా కళని ఒక వార్నింగ్ అని చెప్పాను, అవునా కదా. ఎ డ్రీమ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, నాట్ బైబిల్లో మనము చూసిన ఒక చోట లాస్ట్ వార్నింగ్ అని ఉంటుంది, ఇట్ కుడ్ బి ద ఫస్ట్ వార్నింగ్ ఆల్సో. దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడతాడు. మనం చూసాం ఏ రీతిగా మరి యోసేపుతో, అనేక మందితో మరి దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. దానియేల్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చాడు, ఆ కళల ఇంటర్ప్రిటేషన్. అయితే ఇప్పుడు దేవుడు ఒక కళ ఇచ్చింది, ఒక ఇబ్బంది నీకు చూపించింది, ఇబ్బందిలో ఇరుక్కోవడానిక, ఆ ఇబ్బంది నుంచి నువ్వు తప్పించుకోవడానిక? ఎస్, గాడ్ వాంట్స్ యూ టు ఎస్కేప్ దట్ ప్రాబ్లం. ఓకే, దేవుడు మాట్లాడతాడు, ఇది అనేక రకాలుగా మాట్లాడతాడు, ఇది ఒక మార్గం. రైట్, గాడ్ విల్ టాక్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నెంబర్ 1, యోబుకి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్ 32:8. 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. దెర్ ఈస్ ఎ స్పిరిట్ ఇన్ మ్యాన్. నరుల్లో ఆత్మ ఉందంట. మనము చూసేది శరీరం, వి జస్ట్ సీ ద బాడీ, శరీరాన్ని చూస్తాం. శరీరము మన్ను అయిపోతుందని తెలుసు, కొన్ని విషయాల్లో దేవుడు మరణం గురించి రాసినప్పుడు. ఆత్మ అది తన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. సో మనకి ఒక శరీరంతో పాటు ఒక ఆత్మ ఉంటుంది. ఎవ్రీబడి నోస్ ఆత్మ అంటే ఎలాగుంటుందో కూడా మీకు చెప్పాను. ఓకే, సో నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అండ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద ఆల్మైటీ గివెత్ దెమ్ అండర్స్టాండింగ్. ఇన్స్పిరేషన్, ప్రేరేపణ. ఎప్పుడైతే నీ వేసిన అంగీకరిస్తావో, నీ శరీరము ఆత్మతో పాటు నువ్వు ఇంకొక ఆత్మకు లోపల ఆహ్వానం పలుకుతావు. ఎవరు ఆత్మ? ద హోలీ స్పిరిట్. ఇది పాత నిబంధన గనక ఇక్కడ ఇన్స్పిరేషన్ అని రాశాడు. చాలామంది అంటారు మేము ఇన్స్పైర్ అయ్యాం. నువ్వు శరీరంలో కూడా ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవుతావు. ఓకే, ఆ సేవకుడిని చూసి, ఆ వరాన్ని చూసి, ఆ దైవజనుడిని చూసి, లేకపోతే ఆ బాగా చదువుకునే వాళ్ళని చూసి, ఆ స్పోర్ట్స్ పర్సన్ని చూసి యూ ఇన్స్పైర్. నేను కూడా చేయాలి, నేను కూడా అలాగ అవ్వాలా, నేను కూడా కష్టపడాలా. రైట్, యూ గెట్ ఇన్స్పైర్డ్. ఇన్స్పిరేషన్ అంటారు దాన్ని, తెలుగులో ప్రేరేపణ అంటారు. నేను ప్రేరేపించబడ్డా, రకరకాల ప్రేరేపణలు. ఓకే, నువ్వు చూసేదాన్ని బట్టి నీకు ప్రేరేపణలు వస్తాయి. వాట్ యు సీ, వాట్ యు అబ్జర్వ్, వాట్ యు థింక్, యు ఇన్స్పైర్. సో దేవుడు కూడా ఏం చేస్తాడంట? నిన్ను ప్రేరేపిస్తాడంట. హీ విల్ ఇన్స్పైర్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 చదువుదాం. John 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రైట్, నా గొర్రెలు నా స్వరము వినును. సో ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినునంటే ప్రతి గొర్రెతో ఎలా మాట్లాడాలో దేవుడికి తెలుసు. ఇప్పుడు తల్లికి, ఇంట్లో ఉండే స్త్రీకి తెలుసు, ఓకే భర్తతో ఎలా మాట్లాడాలి. సపోజ్ 3 పిల్లలు ఉన్నారు, ఓకే చిన్నమ్మాయితో ఎలా మాట్లాడాలా, పెద్దోడితో ఎలా మాట్లాడాలా, మధ్యలో ఓడితో ఎలా మాట్లాడాలా, ఎవరెవరు దేనికి భయపడతారు, ఓకే ఎవరెవరికి ఏది ఇష్టం, ఎవరెవరికి ఏ రీతిగా చెప్తే వింటారు వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి ఏ కూరలు ఏంటి ముగ్గురికి ఇష్టమయ్యే. సో గాడ్ నోస్ ఒక్కొక్క గొర్రెతో ఎలా మాట్లాడాలా అనేది దేవుడికి తెలుసు. కొంతమందితో వాక్యము, కొంతమందితో స్వరము, కొంతమందితో కళ, కొంతమందితో మరి ఒక అద్భుతము, రకరకాల విధాలుగా మరి దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. హీ స్పీక్స్ ఇన్ మెనీ వేస్. ఎప్పుడు కూడా మనం లిమిట్ పెట్టుకోవడానికి వీలు లేదు. ఓకే, కామన్గా అందరితో వాక్యం ద్వారా అయితే మాట్లాడతాడు. దిస్ ఈజ్ ఎ కామన్ వేస్. అలాగని ప్రత్యేకంగా కూడా అనేక రకాలుగా మాట్లాడతాడు. రైట్, అందులో కళలు అనేటువంటిది ఒక మార్గం. ఎ డ్రీమ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వే. రైట్, సో గాడ్ నోస్ హౌ టు కమ్యూనికేట్ విత్ ఎ పర్సన్. అసలు ఎన్ని ఉంటాయా ఈ ఆత్మ, ఈ మాట్లాడడం? ఎస్, దీస్ ఆర్ దేర్. యోహాను 4:24, జాన్ 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. రైట్, ఇక్కడ ఒక సమరయ స్త్రీని మరి దేవుడు రక్షించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు కూడా కొంచెం వాక్యం తెలుసు, అవగాహన ఉంటుంది. మమ్మల్ని యూదులు రానివ్వరు, ఆ యెరూషలేములో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మేము ఆరాధించాలి, అక్కడ బలులు ఇవ్వాలి, అన్నీ చేయాలి, కానీ వాళ్ళు మమ్మల్ని అక్కడికి రానివ్వరు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు, అమ్మ ఒక కాలం వస్తుంది ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతో సత్యముతో. సో నీవు నాకు దేవుడు కావాలనుకుంటే అక్కడికి దేవుడు వచ్చి నీ హృదయంలోకి వెళ్తాడు. మరి కొర్నేలియసు ఒక అన్యుడై ఉంటుండగా దేవుడు ఎవరిని పంపించాడు కొర్నేలియసు దగ్గరికి? పేతుర్ని, స్వయంగా పేతుర్ని పంపిస్తాడు. ఒక దూత కూడా వెళ్ళి అతనికి చెప్తుంది అనమాట, ఇలాగ ఒక బిడ్డ వస్తాడు అని. యు సీ హౌ గాడ్ కెన్ టాక్. దేవుడు అనేక రకాలుగా మరి భూలోకంలో విశ్వాసులతో, ప్రవక్తలతో, భక్తులతో, సేవకులతో మాట్లాడతాడు. మరి దేవుడే మరి అనేకులకు స్వయంగా మరి దర్శనం ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ నో దేర్ క్రియేటర్. ఎందుకంటే ఆత్మ ఆయనదే కాబట్టి ఆత్మ తన సృష్టికర్తను కనపడిన వెంటనే గుర్తుపడుతుంది. గుర్తుపట్టేటట్టు చేయగలడు ఆయన కూడా. హీ ఈస్ ద వన్ హూ క్యాన్ డూ ఆల్ దిస్ థింగ్స్. సో గాడ్ నోస్ హౌ టు టాక్. గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నమాట. సో అప్పుడు యెరూషలేములో ఉండాలని ఏం లేదు. సో ఈ ఆత్మ అనేది లోపల ఉంటుంది కనుక ఈ ఆత్మ ఒక్కొక్కళ్ళతో ఎలా మాట్లాడుతుందో అది మనకు తెలుసు. రైట్, రోమీలు 8:9, రోమన్స్ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నేడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన, ఇప్పుడు మామూలుగా నరుల్లో ఏముంటుంది? నరుని యొక్క ఆత్మ. మరి దేవుడు ప్రేరేపణిస్తాడండి. ఎలాగిస్తాడు? దేవుని ఆత్మ అనేది మనలో ఉంటుంది. ఇదంతా బేసిక్. ఎందుకు చెప్తున్నానంటే మరి ముందు చెప్పబోయేదానికి చాలా అవసరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఎలా మాట్లాడతాడు అనే దానికి ఇదొక కొంచెం బ్యాక్గ్రౌండ్ అనమాట. దేవుని ఆత్మ కూడా ఉంటుంది. మరి దేవుని ఆత్మ ఉంటే ఆ వ్యక్తిలో మొదటి సూచన ఏంటో తెలుసా? ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉందని ఎలా తెలుస్తుంది మనకి? ఆ వ్యక్తి యేసు దేవుడు అని చెప్తాడు. హీ విల్ టెల్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్ బికాజ్ హీ గాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మరి వేరే మార్గంలో యేసు దేవుడని చెప్పలేము. దట్స్ ద ట్రూత్. ఒకవేళ వేరే మార్గాల్లో చెప్పిన ఆ లోతు వేరు. ఓకే, చాలామందికి మరి అద్భుతాలు జరగవు, స్వస్థత జరగదు, ఒక్కొక్కసారి ఆశీర్వాదం రాదు. అయినా యేసు దేవుడు అంటారు. ఎందుకు? వారి లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఆ తర్వాత మళ్ళా అవన్నీ జరుగుతాయి. సో ఈ ఆత్మ లోపల ఉంటుంది కనుక ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. సో ఈ క్రీస్తు ఆత్మ మనలోంచి ఏమిస్తుందంట? ప్రేరేపణ, ఇన్స్పిరేషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రేరేపణ. చూడు, ఈ వాక్యం వినడం ద్వారా ప్రేరేపణ వస్తుంది. ఇప్పుడు వాక్యం వింటే ఏమొస్తుంది మీకు? ప్రేరేపణ. యూ గెట్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్, బై హియరింగ్. మనం చూచుట ద్వారా, వినుట ద్వారా, గమనించుట ద్వారా మనకి ప్రేరేపణ వస్తుంది అన్నమాట. ఈ ప్రేరేపణ ఇస్తాడు దేవుడు. అసలు ఏమీ లేకుండా కూడా నువ్వు ధ్యానంలో, ప్రార్థనలు ఉంటే కూడా నీకు ప్రేరేపణ ఇస్తాడు. ఓకే, నీకు చూపిస్తాడు ఆయన. జాన్ 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును.
ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఒక వ్యక్తితో కూడా ఆ వ్యక్తి విషయమై రాబోవు కాలము గురించి మాట్లాడతాడు. హీ కెన్ ప్రొఫెసీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్, ఎ నేషన్, ఎ స్టేట్, సిటీ అండ్ ఎ ఫ్యామిలీ అండ్ ఎ పర్సన్. ఒక దేశము గురించి మాట్లాడవచ్చు, ప్రపంచం గురించి మాట్లాడవచ్చు, రాష్ట్రం గురించి, లేక ఒక ఊరు గురించి, కుటుంబం గురించి మాట్లాడవచ్చు, లేక ఒక వ్యక్తి యొక్క కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి కూడా దేవుడు ముందు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? సత్య స్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు. ఇదే బెనిఫిట్ అన్నమాట. మనకి యేసు దేవుడు అని తెలుసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వరాలు 9 ఇంకా చాలా ఉన్నాయా? ఎన్ని? నానా విధములు, అన్లిమిటెడ్. ఇది ఒక వరం మాత్రమే. మేబీ మనము లక్షలు అనుకోవచ్చు, కోట్లలో కూడా ఉండొచ్చు వరాలు. ఇది ఒక వరం మాత్రం, ఎందుకంటే బైబిల్లో అనేక చోట్ల ఉంది కాబట్టి. మరి దానియేలుకు ఉంది, యోసేపుకుంది, చాలామంది భక్తులుకి ఉంది ఈ వరము. సో దే హ్యావ్ యూజ్డ్ ఇట్ మైటిల్. ఓకే, మీకు ఇంతకుముందు చెప్పాను, యేసు ప్రభు వారికి కూడా మరి బెత్లెహేంలో పుట్టినప్పుడు దూత వచ్చి యోసేపుతో ఏం చెప్తుంది? ఇక్కడి నుంచి బాబుని తీసుకెళ్ళిపో. ఎలా మాట్లాడతాడు దేవుడు యోసేపుతోటి? ఎ డ్రీమ్. చూసారా? ఈవెన్ అబౌట్ జీసస్ హీస్ టాకింగ్ అబౌట్, హీ రివీల్డ్ ఇట్ త్రూ ఎ డ్రీమ్. అయితే దేవుడు పూర్తిగా ఎస్కేప్ చేయడానికి కూడా మరి ఉంటుంది ఒక మార్గం అన్నమాట. రైట్? సత్యస్వరూపక ఆత్మ వచ్చినప్పుడు ఈయన రాబో సంగతులు బోధిస్తాడంటే ఎలాగా? ఒక మార్గం. ఏ మార్గం చూసుకుంటున్నాం ఈరోజు మనము? కళ. నాట్ ఆల్వేస్ ఎ ప్రొఫెసీ. అలాగా మీకు తెలుసు, వార్నింగ్ ఉంటుంది. వార్నింగ్ ఉంటే దాన్ని ఎలాగ మార్చుకోవచ్చు మీకు తెలుసు. ప్రొఫెసీని ఎలా మార్చుకున్నాం? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హిజ్కియా, అవునా కదా? యెషయా ప్రవక్తలు ఏం చెప్తాడు? నీళ్ళు చక్కబెట్టుకో, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు హిజ్కియా వెంటనే మార్మన్స్ పొంది కన్నీరు కార్చి పశ్చాత్తాపడితే గుమ్మము దాటక మునిపే మరి దేవుడు వచ్చి వెళ్ళు చెప్పు హిజ్కియాకి, అతను చనిపోడు. ఎంతకాలం బతుకుతాడు? 15 ఏళ్ళ పొడిగిస్తున్నా. ఇప్పటికీ ఆ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ పొడిగించేవాడేమో. యు సీ హౌ ఎ ప్రొఫెసీ కెన్ బి షిఫ్టెడ్. వై నాట్ ఎ డ్రీమ్? మరి కళ వచ్చింది, నెరవేరింది. కళ వచ్చింది, అలాగే జరుగుతుంది, కరెక్టే. బట్ వై నాట్? ఎ ప్రొఫెసీ కెన్ బి షిఫ్టెడ్ బై. మీకు పశ్చాత్తాపము దేనికి? నినువ పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. ఏ ప్రవక్త వెళ్ళాడు అక్కడికి? యోనా. మరి ఆ పట్టణం మీదకి ఉగ్రత వచ్చిందా? రాలేదా? ఆ పట్టణం మీదకి దేవుడు అనుకున్న మరి ఆ చెడ్డ దూతని పంపించినటువంటి పని ఆ దూత చేసిందా? చేయలేదా? చేయలే. ఒక్కొక్కసారి మరి శిక్షించడానికి మంచి దూత కూడా రావచ్చు. వీ డోంట్ నో. మస్ట్ బి ఎ వారియర్. అపాదం కూడా పడుకోవచ్చు. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్. మరి నినువ వాళ్ళు పశ్చాత్తాపడి ఉగ్రతను తీసివేసుకున్నారు. అలా చేస్తాడని యోనాకి తెలుసు, అందుకే పారిపోతున్నాడు. వీళ్ళకి శిక్ష రావాల్సిందే. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు హృదయం తెలుసు, ఆయన కనికరం గలవాడు. ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. హీ క్యాన్ షిఫ్ట్. మరి సొదొమ గొమొర్రా పట్టణము మారిందా? ఉగ్రతకు బలైపోయిందా లేదా? మనం చూస్తే కొంతకాలంలో యేసు ప్రభు వారి తర్వాత ఏకంగా యెరూషలేము, ఇజ్రాయేలే లేకుండా పోయింది. ఓకే, అయితే ఎండిన ఎముకలు మళ్ళా ఎలాగ తిరిగి వస్తాయో మహాసైన్యం, అలాగ మళ్ళా 1900 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ మళ్ళా కనపడుతుంది మనకి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 2000 సంవత్సరాల తర్వాత ఒక దేశం ఎగిరిపోయి మళ్ళీ వచ్చింది. ఎండిన ఎముకలు అందుకనే చూపిస్తాడు ప్రవచనం. అప్పుడే చెప్తాడు దేవుడు, నరపుత్రుడా ఇవి బతుకుతాయా? పూర్తిగా ఎండిపోయా, ఎక్కడికక్కడ చెదిరిపోయా, ఇవన్నీ మళ్ళా అయ్యి. ఇది ఏదో అలాంటి అద్భుతము మరి దేవుడు మళ్ళా ఇజ్రాయెల్ అనే దేశంలో చేశాడు. రైట్. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తితో మరి కళ అనే దాని ద్వారా మాట్లాడతాడు. రైట్. ఇప్పుడు దీన్ని అడగాల. నెంబర్ 1, ముందుగా అసలు నాకు ఇది కావాలా, ఈ వరము కావాలా అంటే నువ్వు దేవుడి విషయమై ప్రార్థించాలి. సపోజ్ కష్టాలు వస్తున్నాయి. సో ఇదొక పద్ధతి ఉంది. దెర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్. ఓకే, నీవు దేవుడిని అడగవచ్చు, అయ్యా ఆ కష్టం వచ్చే ముందు, ఆ బాధ వచ్చే ముందు, ఆ ఇబ్బంది వచ్చే ముందు నాకు నువ్వు ఒక వార్నింగ్ ఇవ్వగలవా? అంటే ఒక రకంగా నేను ఏ కష్టం అంటున్నాను ఇక్కడ, మరి నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చే కష్టాల విషయమై దేవుడు కళ ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఓకే దాని విషయమై కూడా ఇవ్వచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్స్ టు గివ్, హీ క్యాన్ టాక్ టు యూ బై డ్రీమ్స్. ఓకే, నీకు ఇలా వస్తుంది, దాని విషయమై దాన్ని నువ్వు జయిస్తావు అని కూడా చెప్పొచ్చు.
గాడ్ కెన్ ఈవెన్ డూ దాట్. ఓకే, హీ కెన్ ఈవెన్ ట్రైన్ యూ. ప్రతి విషయం కూడా చెప్పొచ్చు ఆయన, నీకు ట్రైనింగ్ వచ్చేది. అయితే మరి ఒక్కొక్కసారి మనిషి శరీరంలో ఉన్నాడు గనక తాను తన మార్గాలన్నీ మంచిగా అనుకుంటాడంట. హీ విల్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ హెమ్. దట్ ఈస్ ద ప్రైడ్. ఒకసారి ఒక వచనం చూద్దాం. లెట్స్ రీడ్ దిస్. సామెతలు 14:12, ప్రొవర్బ్స్ 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. నేను చేసేది కరెక్టే, నేను తిట్టింది కరెక్టే, నేను ఇవ్వకుండా ఉండడం కరెక్టే, నేను ఆపేయడం కరెక్టే, నేను ద్వేషించడం కరెక్టే, నేను ఇది చేశాను ఇది కరెక్టే అని అనిపిస్తుంది మనకి. ఓకే, వాట్ ఐ డిడ్ ఈజ్ రైట్, నేను చేసింది. అయితే తుదకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంట, అంటే శిక్షావిధికి కారణం అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి అ బిగ్ ప్రాబ్లం. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్కి దారి తీయొచ్చు, కొన్ని డెసిషన్స్, కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, కొన్ని నేహంగా మరణానికి. అంటే నరునికి మరణకరమైన మార్గము కూడా ఎలా కనపడుతుందంట, కరెక్ట్గా కనపడుతుంది. నేను చేసేది కరెక్టే, బట్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. అందుకే మనకి వి నీడ్ గాడ్. ఒకవేళ మనకి ఏదైతే కరెక్ట్గా ఉండి దేవుని దృష్టిలో అది కరెక్ట్గా లేదో, ప్రభువా నాకు అది బయలుపరచు. ఒకవేళ ఆ ఇబ్బంది రాబోతుందా, ఆ మరణము రాబోతుందా, ఆ ఉద్యోగం పోబోతుందా, ఆ ఇల్లు పోతుందా, ఆ కేసు ఓడిపోతున్నామా, యాక్సిడెంట్ జరుగుతుందా, అప్పుల పాలైపోతామా, ఆ వ్యాధి వస్తుందా, లార్డ్ వార్నస్. అన్నీ చేస్తాడా? యా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నీ కూడా చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. అట్లీస్ట్ ఒకటన్నా నువ్వు తప్పించుకోవచ్చు కదా, ఒకసారి వచ్చినా సరే. యా, 100 టైమ్స్లో ఒకసారి తప్పించుకోవచ్చు, 100 టైమ్స్ కూడా తప్పించుకోవచ్చు. యూ క్యాన్. ఆల్రైట్. సో అందుకని మనము దేవుడికి ముందు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒకవేళ నేను కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతున్నాను అనుకో ఈ మార్గము, నువ్వు నాకు వార్నింగ్గా ఒక కలనివ్వు అని ముందు ప్రార్థన. నాకేం రావట్లేదంటే ఆశ కలిగిన వారికే ఇస్తాడంట దేవుడు. ఎవరికంట? నువ్వు ముందు ప్రేయర్ చేయాలి. లార్డ్, టాక్ టు మీ దిస్ వే, టాక్ టు మీ దిస్ వే. ఈ రీతిగా బైబిల్లో ఉంటుంది. ఆత్మవరములను అక్కడ ఉన్నాయి 9. ఇది నానా విధమైన వరాల్లో ఇది ఒక వరము. దీన్ని నువ్వు అడిగావు అనుకో, ఇదిలే 9 వరాలు. నువ్వు అడిగితే ఆశతో అపేక్షిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. అరే, అప్పుడు అనాయిటింగ్ సర్వీస్ మిస్ అయ్యాను. నో, యూ క్యాన్ ఈవెన్ ఆస్క్ టుడే. హీ కెన్ వార్న్ యూ. మరణకరమైన మార్గమే కాదు, చిన్న మార్గాలు కూడా అడగొచ్చు నువ్వు, చిన్న పొరపాట్లు కూడా. ప్రభు, అవి కూడా నేను చేసినప్పుడు ఆ చిన్న దెబ్బలు తగలకుండా నాకు నువ్వు బయలుపరచు నాయన. నేను అప్పుడు సరే, ఒక కళ వచ్చింది, బాధాకరమైన కళ, నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టే కళ ఒకటి వచ్చింది. ఓకే, పలానా సమస్య రాబోతుంది అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఏం చేస్తావు? కామ్గా ఉంటావా? ముందుగా ఈ ప్రార్థన చేయాలి. షుడ్ ఆస్క్ గాడ్. ఆశతో అడగాలి. కొంతమంది వింటారు ఈ వాక్యాన్ని కానీ ఆశ చూపించరు. అడగాల, నాకు ఇలా కావాలా, ఐ వాంట్ దిస్ గిఫ్ట్ ఇన్ దిస్ వే. ఇది వస్తుంది. అప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలా? దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఆ కళ తీసుకొని వెళ్ళిపోకూడదు. సరే, ఓకే, పొద్దున్న పని ఉంటే వెళ్ళిపో. సాయంకాలం వచ్చిన తర్వాత దాని విషయమై ధ్యానించు, రాత్రి ధ్యానించు, అడుగు దేవుని, ప్రభు ఈ కళ ఎందుకు వచ్చింది? ఒకవేళ అది మరీ దారుణమైనటువంటి కళ వచ్చింది, ఆ రోజు సెలవు పెట్టుకో, లేకపోతే ఆఫీస్కి లేట్గా వెళ్తానని, దాని విషయమై ప్రార్థించు. ప్రభు, ఏంటి ఈ కళ, ఎందుకు వచ్చింది? నేను ఏదైనా చేయాలా, నేను ఎక్కడికైనా వెళ్ళాలా, ఏదైనా చేయకూడదని చేశానా, పశ్చాత్తాపడాలా, లేక నీ కృపను అడగాల, లేక నేను ఏం చేయాలా? యూ షుడ్ నౌ వెయిట్ అండ్ ఆస్క్ గాడ్. కళ ఇచ్చిన దేవుడు తప్పించే మార్గము కూడా నీకు చెప్తాడు నువ్వు అడిగితే. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్, రిమెంబర్, ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్ ఇండివిజువల్లీ, ఆ టైంలో ఎవరు లేరా నీకు, పాస్టర్ యాక్సెస్లో లేడా, ఎవరు యాక్సెస్ లేరా, దేవుడు ఆ మార్గాన్ని నీకు ఇస్తాడు. 1 యోహాను 2:27, 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. ఇక్కడ అభిషేకం అని దేన్ని అంటున్నాడు దైవజనుడు? పరిశుద్ధాత్మను. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏమున్నట్టంట? అభిషేకము. అంటే ఏంటి? దేనికి కావలసిన అభిషేకము అది ఇవ్వగలదు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను
ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఈ అభిషేకము అన్నిటి గురించి బోధించే సామర్థ్యం గలదంట. అభిషేకము అది ప్రతి విశ్వాసలో ఉందంట. మరి ఆ సమయంలో నువ్వు కొంచెం సమయం గడపాల. ఆ టైంలో దేవుడు నీకు కలిచ్చాడంటే నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. 1 యోహాను 2:27, 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఈ అభిషేకము అన్నిటి గురించి బోధించే సామర్థ్యం గలదంట. అభిషేకము అది ప్రతి విశ్వాసలో ఉందంట. మరి ఆ సమయంలో నువ్వు కొంచెం సమయం గడపాల. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను అన్నిటిని గూర్చి బోధిస్తుందంట. ఆ టైంలో దేవుడు నీకు కలిచ్చాడంటే నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ డ్రీమ్ ఇన్ ఎ ట్రైన్, నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు, ఆ ట్రైన్లో చెప్తాడు నీకు దాని అర్థం. బస్సులో వెళ్తున్నావా, బస్సులో, ఇంట్లో ఉన్నావా, ఇంట్లో చెప్తాడు. when he gives you a dream, he wants to talk. ఆయన నీకు కలిచ్చాడంటే నీతో ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? మాట్లాడడానికి. ఆ సామర్థ్యం కూడా పెట్టాడు. కలిచ్చాడంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయగల సామర్థ్యం కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? వెంటనే తీసుకొని వాక్యం చదవాలి, కాసేపు ప్రార్థించాలా. ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా, అక్కడ ఇన్స్పిరేషన్ అంటే తెలుగులో ఏం చెప్పాను? ప్రేరేపణ. అప్పుడు నీకు చూపిస్తాడు ఆ సంఘటన, ఏ సంఘటనలో ఎక్కడ పొరపాటు జరిగింది, ఏమి ఎన్నుకున్నావు, ఏ పొరపాటు చేసావు, ఎక్కడ ఏం చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి, ఇది చేయాలి. గాడ్ విల్ టెల్ యూ డిడ్ దిస్ మిస్టేక్, అందువలన ఈ గండం వస్తుంది, ఈ గండం. అప్పుడు నువ్వు దాని విషయమై పశ్చాత్తాపడతావు. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు తర్వాత ఏం చేయాలో తెలుసా? సపోజ్ నీకు ఒక కల వచ్చింది, పొద్దున్నే లేచిన తర్వాత ఓకే భయపడ్డావు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు, రైట్, కాఫీ టీ తాగు, లేకపోతే కూర్చో, ప్రార్థించడం మొదలుపెట్టి, ప్రభువా ఏంటి, ఏం మాట్లాడబోతున్నావు, నీలో ఏముంది, నీలో ఏం పని చేస్తుంది? కల వచ్చే అభిషేకం ఉందంటే నీలో ఉన్న ఆత్మ వార్నింగ్ ఇచ్చిందంటే ఆ వార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. సో అప్పుడు నువ్వు ప్రార్థించాలా. సాధ్యమైనంత వరకు బైబిల్ చదువు, మాట్లాడతాడు నీతోటి. ఓకే, ఇక్కడ ఇలా చేశానా నేను, ఓకే, బైబిల్ ద్వారా ఏం మాట్లాడలేదా, ప్రార్థించు. ప్రేరేపణిస్తాడు, నీకు చూపిస్తాడు, అది జ్ఞాపకం వస్తుంది నీకు, ఆ గతము, ఆ జరగబోయే సంఘటన. హీ విల్ టెల్ యూ వాట్ యూ డిడ్, దీనివల్ల ఇలా జరుగుతుంది, ఇలా చేసావు, ఓకే లార్డ్ సారీ. ఒక్కొక్కసారి నువ్వు పొద్దున్న ఆఫీస్కి టైం లేదు, ప్రభువా ఈ కళ నెరవేరకుండా సాయంకాలం దాకా ఆపునైనా అని రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చు. సాయంకాలం దాకా నెరవేరకుండా అవుతుంది. యూ సీ దాట్? యా, మీరు అనుకోవచ్చు ఏంటి ప్రభువా ఇలాగే ఉంటుందా అని. నీలో ఉండే అభిషేకం పనిచేస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే హీ క్యాన్ స్టాప్ దట్ ప్రాబ్లమ్. అండ్ బికాజ్ నువ్వు రిక్వెస్ట్ చేసావు కదా, హీ క్యాన్ పోస్ట్పోన్ టిల్ ద ఈవినింగ్ తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని పోస్ట్పోనే కాదు, దాన్ని పర్మనెంట్గా ఆపేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అభిషేకం పనిచేస్తుంది, నీతో మాట్లాడుతుంది. అందరితో ఒకేలాగని కాదు, ఒక్కొక్క రూటు దేవుడికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో. ఆ సమయంలో నువ్వు వాక్యం చూస్తున్నావా, వాక్యం చదువు, ఓకే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, వాక్యం ద్వారా తెలిసిపోయింది నీకు, ప్రార్థిస్తున్నావు, ప్రభువా ఇది పొరపాటు అయిపోయింది, నేను వాక్యంలో చెప్పావు కాబట్టి నేను ఇది చేశాను, రైట్. ఆ తర్వాత మళ్ళీ వాక్యం చదువు, తర్వాత దేవుడు అంటాడు ఇదిగో నీతో మాట్లాడతాడు, తర్వాత ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి, పశ్చాత్తాపడ్డావు కాబట్టి, హిజ్కియాలాగా మళ్ళా వాక్యం ద్వారా నీకు ఇలాంటి జరగదు అని వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ప్రేరేపణ ఇవ్వచ్చు. అది అయిపోయి అంతకుముందు ఉండే కలత పోయి పూర్తి శాంతి వచ్చి నీకు ఆనందంగా కూడా మారచ్చు. ఇట్ మే టర్న్ ఇన్ టు జాయ్. ఆ భయం పోతుంది నీకు, వెంటనే అర్థమైపోతుంది నీకు, వావ్ అయిపోయింది ఆ కళ, ఫినిష్, గాడ్ హెస్ ఫినిష్డ్ ఇట్. దేవుడు రాకుండా కాపాడేసాడు. సో కళ వచ్చినప్పుడు వెళ్ళిపోవద్దు, ఓహో కళ వచ్చిందా. ఒక్కొక్కసారి నువ్వు అడగవచ్చు, ప్రభువా నాకు ఈ కళ ఎందుకు ఇవ్వలేదు, ముందెందుకు నాకు చెప్పలేదు, ఒకవేళ నీకు ఇంతకుముందు ఇచ్చింది చెప్తా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు అని అడగవచ్చు. యూ కెన్ ఆస్క్. అప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు దేవుడు తిట్టవచ్చు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా చేయొద్దని. యూనో సమ్ టైమ్స్ ఓకే, ఈవెన్ గాడ్ కెన్ ఈవెన్ టెల్ దట్. ఓకే, హీ కెన్ టాక్ టు యూ ఇన్ దట్ వే. ఆ రీతిగా కూడా దేవుడు మాట్లాడగలడు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు చేంజ్. నువ్వు మారడానికి, ఇంకా ఆ విషయంలో మారకపోతే ఎలాగా, ఇంకా కోపగించుకుంటే ఎలాగా, సంథింగ్ లైక్ దాట్. గాడ్ కెన్ ట్రైన్ యూ ఇన్ మెనీ వేస్. ఆయన ఇచ్చిన అభిషేకము నీలో ఉండే అభిషేకమే ఇచ్చింది. ఆ కళ నీలో ఉండే అభిషేకాన్ని దేవుడు వాడి మళ్ళీ ఆ కళకు అర్థం చెప్పి నిన్ను తప్పిస్తాడు చేయకుండా, పశ్చాత్తాపం. సో యూ గాట్ ఇట్. ఇఫ్ యూ గాట్ ఎ డ్రీమ్, యూ గాట్ ద అనాయింటింగ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ టు ఎస్కేప్ ఇట్.
నీలో ఆ కళ ఇచ్చే అభిషేకం ఉంది కాబట్టే నీకు కళ వచ్చింది. ఆ అభిషేకము ఆ కళకు అర్థం కూడా చెప్తుంది. ఆ తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చు. ఇది అనేక సార్లు జరుగుతుందా? ఈసారి జరగదు. ఎవరెవరికైతే ఇప్పుడు దాకా ఇలా జరుగుతుందో దీని తర్వాత అదే అభిషేకము మీతో మాట్లాడి మిమ్మల్ని తప్పించును గాక, మీకు పశ్చాత్తాపం గల హృదయం కలిగజేయను గాక. ఇట్ విల్ టీచ్ యూ అండ్ యూ విల్ ఎస్కేప్ ఇట్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ఆయన. ఇంకా ఏ గర్భం అయితే ఫలించలేదో ఆ గర్భాన్ని ఆశీర్వదించండి, ఫలించే గర్భముగా మార్చండి. ఎవరికైతే వివాహము జరగలేదు వివాహములు జరిగించండి. నిరుద్యోగ సమస్య, ఎస్ లార్డ్ బ్లెస్ దెమ్. మరి ప్రత్యేకముగా లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, కడుపులో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఆయా తల నుంచి అరికాలు వరకు చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ డిసీజెస్, వాట్ ఎవర్ సిక్నెసెస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లార్డ్, హీల్ దెమ్ ఓ లార్డ్. వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసయ్య. ఇదిగో సైనస్, మైగ్రెయిన్, చెవి నొప్పి, ముక్కు నొప్పి, సైనస్, అలర్జీలు, పంటి నొప్పి, కనుచూపులు, క్యాన్సర్, ఎయిడ్స్, రకరకాల చెప్పుకునే వ్యాధులు, ఆయా ఛాతి నొప్పి, గుండె నొప్పి, ఎవ్రీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, నరములో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, ఎస్ లార్డ్, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, హీల్ దెమ్. వెన్ను నొప్పులు, నడుము నొప్పి, లార్డ్ హీల్ ఫియర్స్, పానిక్ అటాక్స్, ప్రతి వ్యాధి నుండి వారిని స్వస్థపరచమని, మరణ భయము నుండి వారిని దూరము చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.